అవాకులు చెవాకులు ఎలక్షన్ల దగ్గరకు వస్తున్నాయి కాబట్టి పేలుతూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా నేను ఒకటే సమాధానం చెప్తున్నాను. గతంలో కూడా చెప్పా, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు చేసే చౌకబార్ రాజకీయాలు మాకు అలవాటు లేవు. రెండోది, ఎమ్మెల్యే ఏదో స్కాములు చేసేసాడు, ఇసుకలో తినేసాడు, అది తినేసాడు, పంచాయతీలు చేశాడు, అది చేశాడు, ఇది చేశాడని ఎవడు నోటికి వచ్చినట్టు వాడు వాగుతూ ఉంటాడు. నేను 2014లో ఆలగడ్డ తాలూకాకి నేను రాజకీయంగా పరిచయం 2012లో 2012 నుంచి ఈ రోజు వరకు నా ఆస్తిపాస్తులు డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ తీసుకొని నేను చూపిస్తాను. నేను ఎంత ఆస్తి అమ్మాను, నేను ఎంత ఆస్తి కొన్నాను, ఈ రాజకీయం కోసం ఏం అమ్మాను, ఏం కొన్నాను అని అన్నీ కూడా క్లియర్గా చూపిస్తాను. మీరు కేవలం మీ రాజకీయ ఉనికి కోసము ఇట్లాంటి చౌకబార్ రాజకీయ ఇవి చేస్తూ ఉంటే, విమర్శలు చేస్తూ ఉంటే నాకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నన్ను గెలిపించింది ఆలగడ్డ ప్రజలు, ఆలగడ్డ తాలూకా ప్రజలు నన్ను ప్రశ్నిస్తే నేను సమాధానం చెప్తాను, 100% చెప్తా. మీలాగా రాజకీయాల కోసము ఎంతైనా దిగజారుతాము, మాకు పదవుల కోసం ఎంతైనా దిగజారుతాము, ఏ రకమైన విమర్శలైనా చేస్తాము అంటే మీ కథలు బయట పెట్టడం మొదలు పెడితే మీరు తిరిగే పరిస్థితి కూడా ఉండదు. అది కూడా మీరు అందరు గమనించుకోవాలని చెప్పేసి మీ అందరికి కూడా చెప్తా ఉన్నాను. అంత చీప్గా మాట్లాడడం ఏం పెద్ద విషయం కాదు. ఇంట్లో వాళ్ళని పిలిచి ఇంట్లో వాళ్ళ పేర్లు పెట్టి మాట్లాడడం అదేం పెద్ద విషయం కాదు. దాని గురించి మాట్లాడమంటే నేను మాట్లాడడం మొదలు పెట్టిస్తే ఎవరైతే మీ వల్ల నష్టపోయారో వాళ్ళతోనే ప్రెస్ మీట్లు పెట్టిస్తాను. ఆడి వరకు తీసుకొని పోవద్దు అనవసరంగా. మీకు ఏదైనా ఉంటే రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ఉంటే రాజకీయంగా మీరేం చేస్తారు, అధికారంలోకి వస్తే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినారో, 5 ఏళ్ళు ఏం పగలగొడిచినారో అవి చెప్పండి ప్రజలకి. నేను అదే మాట్లాడుతున్నా కానీ ఎక్కడ కూడా నేను పర్సనల్గా వెళ్ళాను. పర్సనల్గా వెళ్ళే వరకు తీసుకొని వస్తే మన్ను మెత్తగుందని మోచేతో దోగాలని చూస్తే మాత్రం ఎవడు ఊరుకొని ఉండడు. పర్సనల్గా వెళ్తే నేను ఎంతవరకైనా పర్సనల్గా వెళ్ళడానికి సిద్ధమే. మేము అదే దీని నుంచి వచ్చిన వాళ్ళం, మేమేం కొత్తగా ఆలగడ్డకి లేకపోతే మిమ్మల్ని చూసి ఇది అయిపోయే వాళ్ళం కాదు. అది గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి మీకు మరొకసారి చెప్తా ఉన్నాను. ముఖ్యంగా ఆలగడ్డలో మాత్రము వింతలు విడ్డూరాలు జరుగుతున్నాయి. మొగుడు పిల్లల పంచాయతీకి కమిషన్ తీసుకుంటున్నారు. రైతులు బోర్ అడిగితే కమిషన్ తీసుకుంటున్నారు. భూమి సమస్యలు ఉన్నాయని చెప్తే ఆ భూమి లాక్కుంటున్నారు ఎమ్మెల్యే వాళ్ళ కుటుంబ సభ్యులు. ఒక ఉదాహరణ, ఎరుగుడిదిన్న అనే గ్రామము గంగుల వాళ్ళ గ్రామం. అది నేను మొన్న ఇంటింటికి వెళ్ళినప్పుడు చండలూరు, మండలూరు, మార్చినేపల్లె గ్రామం నుంచి వచ్చిన రైతులు మాకు నీళ్లు కిందికి వదలట్లేదు, ఎరుగుడిదిన్న వాళ్ళు మాకు సహాయం చేయండి అని చెప్పి అడిగినప్పుడు, అందరికీ నీళ్ళు వచ్చినప్పుడు మీ 3 గ్రామాలకు ఎందుకు నీళ్లు రావట్లని అడిగినప్పుడు వాళ్ళు చెప్పిన సమాధానం వింటే చాలా బాధగా అనిపించింది. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ ఎరుగుతున్న గ్రామంలో నీళ్లు ఆపేసి ఆ నీళ్లు చెరువులు నింపి దాంట్లో చేపలు పడుతున్నారంట. ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ చేపలు పడుతుందంట. నీళ్లు వెళ్ళి అడిగిన రైతులు మాకు నీళ్లు కావాలంటే మీ 3 గ్రామాలు చందాలు వేసుకొని రైతులు డబ్బులు ఇవ్వండి, అప్పుడు కేసీ కెనాల్ నీళ్లు, తెలుగంగా నీళ్లు వదులుతామని చెప్పినారంటే ఎంత సిగ్గుచేటని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. సార్ ఇక్కడే శిల్ప వెంచర్ వేసినారు. శిల్ప వాళ్ళు ఇక్కడ వెంచర్ వేసింది ఎట్లా అంటే బయట చూడడానికి అంతా బానే ఉంది, కానీ లోపల మాత్రము కేసీ కెనాల్ ని బూట్ చేసి అక్కడ వెంచర్ కట్టడం జరిగింది. ఎమ్మెల్యే ఎందుకు అడగట్లేదు, ఎమ్మెల్యే ఎందుకు నోరు మూసుకున్నాడు అని చెప్పి మేము కూడా ఆలోచించినాం. తర్వాత అర్థమైంది ఏంటంటే శిల్ప వాళ్ళు ఇక్కడ స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి కమిషన్లు అంటించినారు. అందుకే ఎమ్మెల్యే కూడా నోరు మూసుకొని కేసీ కెనాల్ బూడ్చినా కూడా ఏమీ మాట్లాడలేకపోయినారు. ఇట్లా ఆలగడ్డ ప్రాంతంలో ఎప్పుడు లేని నీచ సంస్కృతిని వీళ్ళు తీసుకురావడం జరిగింది.